ఈరోజు ఏ రోజైనా ఆయన మెగాస్టార్, ఇండస్ట్రీకి ఆయన మెగాస్టార్. లోపల ఫీల్, అందులో సంధ్యా థియేటర్లో రిలీజ్లు అంటే అద్భుతం. మళ్ళీ చూడాలనిపించేది. టీవీలో చూసేవాళ్ళం, ఓటీటీలో, కానీ థియేటర్లో ఆ ఎఫెక్టే వేరు. ఏ రోజుకైనా మెగాస్టార్. మధ్యలో పవర్ స్టార్ వచ్చాడు ఒక 5 seconds 10 seconds పాటలో, అప్పుడైతే దద్దరిల్లిపోయింది థియేటర్. థ్యాంక్స్. ఫస్ట్ క్లాస్ మెగాస్టార్. అంటే అంత మంచి సినిమా చూసినాక ఎవడన్నా మెగాస్టార్ని చూసినాక ఆగుతారా? ఆ మెగాస్టార్ మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చిండు, ఇట్స్ పార్ట్. సో చిరంజీవి గారికి బర్త్డే విషెస్ ఎలా చెప్తారు మీ స్టైల్లో? చెప్పండి. ఓకే, హ్యాపీ బర్త్డే చిరు. అంటే ఇంద్ర శంకర్ దాదా ఎంబీబీఎస్ కాకుండా ఇంకేం సినిమాలు అయితే బాగుంటాయి? ఇంకా స్టాలిన్ అదైతే రిలీజ్ కావాలి. ఏదో ముగ్గురు ముగ్గురికి హెల్ప్ చేస్తారా మళ్ళీ? చేస్తాం, ముగ్గురైనా అందరికి వేస్తాం. పాట పాడొచ్చుగా. పాడనా? ఏది బ్రో? స్టాలిన్ లో నుంచి పాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. చలో ఓకే బాయ్. మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రాన్ని జయబాబు గారు, మన సార్ పేరేంటి, కిషోర్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని ఒక థీమ్తో బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రతి ట్రస్ట్కి ప్రతి అన్నిటికీ ఉపయోగపడాలని, వ్యాపార పరంగా కాకుండా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేమంతా కలిసి సినిమా రిలీజ్ చేసాం. అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతూ, మరి ఎన్నో చిత్రాల్లో ఇంకా చిరంజీవి గారు నటించాలని కోరుకుంటూ సినిమా చాలా బాగుంది. వెరీ హ్యాపీ. ఓకే. ఎలా అనిపించింది రీ రిలీజ్? అమేజింగ్. చిరు ఫ్యాన్స్ ఇక్కడ లిటరలీ ఎంజాయ్ చేశారా? మామూలుగా కాదు. వైబ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. అమేజింగ్. చిరు బర్త్డే కదా, చెప్పండి విషయం. హ్యాపీ బర్త్డే చిరు, వి లవ్ యు. బాగుంది. చిరంజీవి విషయం చెప్పండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. సూపర్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అన్నా క్రేజీ అన్నా. క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ ఎట్లనో సినిమాలకి చిరంజీవి అట్లా అన్న. క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ ఎట్లనో మూవీస్ కి, సినిమా ఇండస్ట్రీకే చిరంజీవి అట్లా. చెప్పండి, ఎలా చెప్తారు మీ స్టైల్లో? హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. చెప్పండి చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమా అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. రీసౌండ్ అంతే ఇంకా మామూలుగా లేదు సినిమా. శంకర్ దాదా అనిపించాడా? రీసౌండ్ సినిమా. సాంగ్ మొత్తం కూడా ఎవరు కూర్చోలేదు, అందరూ నుంచుని డాన్స్లే, మొత్తం థియేటర్ మొత్తం నుంచున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ఎలా అనిపించింది? బాగుందన్నా, బాగుంది సినిమా. చేశారా? బాస్ బర్త్డే గుడ్, చాలా బాగుంది. శంకర్ దాదా ఎలా అనిపించింది? బాగుంది. శంకర్ దాదా విశేష చెప్పండి చిరంజీవి గారు ఎలా అనిపించింది? చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే టు అండి. చాలా బాగున్నారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. బాగుంది, చాలా బాగుందండి. ఎలా ఎంజాయ్ చేశారు? అసలు ఆయన బర్త్డే మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఎలా అనిపించింది లోపల? అంటే ఎలా అనిపించింది చెప్పాలి. ఇయర్స్ మారినా క్రేజ్ ఎప్పుడు తగ్గదు. చిరంజీవి ఈజ్ ఆల్వేస్ గ్రేట్. మాటలా చెప్పలేవు. చిపాడ్ బాయ్ చిపాడ్. సూపర్ ఎలా అనిపించింది బ్రో?
అనిపించింది బ్రో రిలీజ్? సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో, 100 days పక్కా సూపర్ బాగుంది. మెగాస్టార్ సూపర్ ఉన్నాడు, ఇంకా అందంగా ఉన్నాడు. అటు ఎలా అనిపించింది రీ రిలీజ్? ఎలా అనిపించింది? ఆల్రెడీ చూసిన మూవీ కదండి, కొత్తగా చెప్పేది బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది మేడం? చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా ఎప్పుడు మెగాస్టారే 25 years చిరంజీవిని ఎప్పుడు భూమి మీద ఇలాగే దేవుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, చిరంజీవి సార్ తర్వాత ఎవరైనా అండి, అందరూ పవన్ సార్ కూడా నాకు చాలా ఇష్టం అండి. చాలా హ్యాపీ అనిపించింది అండి. మేడం మీరు చెప్పండి. చాలా బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ మళ్ళీ కొత్త మూవీలానే ఉంది, రీ రిలీజ్ లా అనిపించలేదు. బాగుందన్న, బాగుంది. చిరంజీవి మళ్ళీ స్క్రీన్ పైన చేశారు. బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. బ్రో ఎలా అనిపించింది? ఇది నేను నైట్ కూడా యూట్యూబ్లో చూసి వచ్చానన్న మూవీ స్టెప్స్ కోసం. ఫస్ట్ నేను చూసిన మూవీ అయితే మెగాస్టార్ది చిన్నప్పుడు, సో మళ్ళీ మెగాస్టార్ది. సో రేపు కూడా వెళ్తున్నాం మార్నింగ్ ఇంద్రాకి, 11:30కి చంద్రకళ కానీ వాళ్ళు కూడా కలిసి. ఎలా అనిపించింది రీ రిలీజ్? సూపర్ అన్న మూవీ, చిరంజీవి ఎలా ఉన్నాడు స్క్రీన్ పైన మళ్ళీ? జబర్దస్త్, అసలు మాటలు లేవు. స్టార్లకి స్టార్ మెగాస్టార్ అంతే. ఎలా అనిపించింది అండి? చెప్పాక హిట్ కాబట్టి మళ్ళీ వేశారండి. అదే బర్త్డే స్పెషల్ చేశారు కదా, ఎలా అనిపించింది? బర్త్డే రేపు కదా, సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎలా అనిపించింది? బాగుంది. జంతర్ మంతర్ చుమంతర్ కాలి, అందరు దెబ్బ కాలి. క్రేజీ అన్న, ఇచ్చి పడేసింది చిరంజీవి అన్న. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. సూపర్ సూపర్ బర్త్డే స్పెషల్ ఎలా అనిపించింది? బర్త్డే సూపర్. మెగాస్టార్ సినిమా నాది బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేశారా? అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఎంజాయ్ అవుతుంది. సూపర్ బాస్ బాసే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాస్. చెప్పండి. బాసురాలు లుచ్చా. ఎలా అనిపించింది రీ రిలీజ్? ఎలా అనిపించింది రీ రిలీజ్? చిరంజీవి రీ రిలీజ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. మేడం ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? సూపర్ సూపర్. చెప్పండి ఒకసారి, ఎలా అనిపించింది? బాగుంది, ఫుల్ హెచ్డి ఎంజాయ్. బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా మెమరీస్ అన్ని చాలా గుర్తుకొచ్చాయి ఆ సినిమా చూడగానే, పాత మెమరీస్ అన్ని. ఏం లే, వింటేజ్ మెగాస్టార్ అంటారా. ఎలా అనిపించింది బ్రో? వింటేజ్ మెగాస్టారా? చెప్పండి చెప్పండి. మస్తు ఎంజాయ్ చేసినాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ మంచిగా ఉంది. అంటే చిరంజీవి గారి పాత సినిమాలో మరీ గుర్తు చేసుకొని మొత్తం బాగా మంచిగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. అంటే థియేటర్లో రీ రిలీజ్లో కావడం అది కొత్తగా ఉంది కదా, ఓ పండగలా అనిపించింది మొత్తానికైతే, ఒక పండగ చేసుకున్నట్లుంది. మంచిగా ఒక పండగ వాతావరణంలా ఉంది. మెగాస్టార్ కానీ ఆయన గ్రేస్ మరి ఇంకా ఎక్కువ అంటే మా అభిమానుల్లో ఇంకా ఎక్కువ నింపింది అనమాట. ఒక పండగ చేసుకున్నాం మొత్తానికి ఈ రీ రిలీజ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలు తీసి మా అభిమానులను ఇంకా అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.